హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 22 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నిన్ను వదిలేది లేదు అన్నాడు నరసింహుడు స్థిరంగా. దాంతో కాస్త భయపడిన సాత్విక్ వీడిని ఎలాగైనా భయపెట్టాలి అని ఆలోచిస్తూ వెంటనే ఒక ఐడియా వచ్చి, నన్ను వదలకుంటే నీకే డేంజర్. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సిటీలోనే పెద్ద రౌడీ కూతురు. నేను 4 గంటలు ఆన్లైన్లో లేకపోతేనే మరో అరగంటలో నా ముందు ఉంటుంది. ఇప్పుడు నేను కనబడట్లేదు అని తెలిస్తే నా కోసం వాళ్ళ నాన్నని ఇక్కడికి పంపిస్తుంది. తర్వాత నీ ఇష్టం అన్నాడు. సిటీలోనే పెద్ద రౌడీనా? అతని పేరు? డౌట్ఫుల్ గా అడిగాడు నరసింహుడు. చెప్తే వదిలేస్తావా అని అడిగాడు. భయపడితే వదిలేస్తాను కదా అన్నాడు. సరే విను. ఆ రౌడీ పేరు గంగూబాయ్ అన్నాడు సాత్విక్ చాలా కాన్ఫిడెంట్ గా. అదిరిపడ్డాడు అతను. వెంటనే తడబడి వీడు అబద్ధం చెప్తున్నాడు అని. ఏంటి గంగూబాయ్నా అని అడిగాడు నరసింహులు. అవును, గంగూబాయ్. గంగూబాయ్ కూతురునే, నా లవరు. మేమిద్దరం గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నాం అన్నాడు సాత్విక్. అమ్మా, ఇది నిజమా? ఒకవేళ ఇది నిజమైతే విన్ని వదిలేయాలా? అమ్మో, ఈ మాట వెంటనే అన్నకి పోస్ట్ చేయాలి అనుకుంటూ వెంటనే బయటికి వెళ్లి డోర్ లాక్ చేసి గంగూబాయికి కాల్ కలిపాడు ఆ నరసింహుడు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా అన్నాడు ఫోన్లో మాట్లాడుతున్న గంగూబాయి. అవునన్నా, వాడు శాలిని అమ్మ పేరు చెప్తున్నాడు. పైగా పువ్వులు పంపింది వాడే, రెస్టారెంట్లో పాపని మీట్ అయింది వాడే అన్నాడు నరసింహుడు. ఒకసారి వాళ్ళు మీట్ అయిన వీడియో నాకు పంపించు. నా కూతురు ఇలాంటి వాణ్ణి ఎందుకు ఇష్టపడుతుంది అని నరసింహులతో అని ఆల్రెడీ జై మనసులో ఉండగా అని ఆలోచిస్తూ, వాడు ఏమైనా బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతున్నాడా? నాకు నా కూతురు చెప్పలేకపోతుందా? ఎలాగైనా తెలుసుకోరా అన్నాడు గంగూబాయ్. అన్నాను, ఈ వీడియో చూసి పాప నవ్వుతూనే మాట్లాడుతుంది చూడు. అయినా మీకేమైనా అనుమానంగా ఉంటే చెప్పండి, నేను వీడికి ఫోన్ ఇచ్చి పాపతో మాట్లాడిస్తా. శాలినమ్మ నిజంగానే ఇష్టపడుతుందా లేక వీడు భయపెడుతున్నాడా అనేది మనకు తెలిసాక మీరే వచ్చి ఏదైనా చెయ్యండి. అప్పటి వరకు నేను అంతో ఇంతో కక్కిస్తాను అన్నాడు నరసింహుడు. అలాగే అలాగే చేద్దాంరా నరసింహులు అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు. వెంటనే కూతురి దగ్గరికి పరిగెత్తాడు గంగూబాయ్. మమ్మా, బావెక్కడా అడిగింది లేటుగా లేచిన పప్పి. ఎర్లీగా వెళ్ళిపోయాడు, నాకు కూడా చెప్పలేదు, రుక్మిణి చూసిందంట అంటుంది టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉష. ఫోన్ కూడా కలవట్లేదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వాడే కాల్ చేస్తాడు అంటుంది. అని పైకి వెళ్తున్న పప్పి చెయ్యి పట్టి లాగింది సూర్యమ్మ. ఏమైంది అమ్మా కంగారు పడుతూ అడిగింది పప్పి. ఏం లేదు, ఇలారా అన్ని రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి, నిన్న రాత్రి పైన రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు అని అడిగింది. దానికి కాస్త సిగ్గుపడుతూ ఊరికే అక్కడ పడుకోవాలనిపించింది అంటుంది. నిజం చెప్పవే, వాడు నిన్ను బలవంతం చేస్తున్నాడు కదా అని అడిగింది. ఎవరు కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది పప్పి. ఇంకెవరు, నీ మొగుడు అంది సూరమ్మ. బావా, అదేం లేదు, బలవంతం లేదు, భయము లేదు, నేనే వెళ్ళాను అంటుంది సిగ్గుపడుతూ. సిగ్గు లేదే పిలవగానే వెళ్ళడానికి అంది సూరమ్మ. ఎందుకు సిగ్గు, మీ ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళలేదా అని అడిగేసరికి సూరమ్మ మోసిని అగైత్యం కూల, నన్నే అంత మాట అంటావే అంటూ కళ్ళు తేలేసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది పప్పి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి. టవల్తో బయటికి వస్తున్న పప్పికి ఫోన్ రావడంతో అలాగే వెళ్ళి లిఫ్ట్ చేసి, బావా ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా, లిఫ్ట్ చేయవేంటి అంటుంది. సారీ బంగారం, కొంచెం వర్క్ ఉండి చెప్పకుండా వెళ్ళిపోయాను, ఆఫ్టర్నూన్ వస్తాను అది చెప్పడానికే కాల్ చేశాను అన్నాడు జై. ఓకే అని కాల్ కట్ చేసింది పప్పి హ్యాపీగా. ఆఫ్టర్నూన్ ఇద్దరం కలిసి లంచ్ చెయ్యొచ్చు అనుకుంటూ పప్పి. సాత్విక తెలుసు అంటుంది శాలిని. ఎవరు అతను, ముక్కు ముఖం తెలియని వాటితో నీకు మాటలేంటి అని అడుగుతాడు గంగూబాయ్. రిలాక్స్ డాడ్, తను నా ఫ్రెండ్. అయితే ఏమైంది, అయినా మీకు తెలుసు కదా సాత్విక్ అంటుంది. లేదు,
మీ మధ్య ఏమైనా అని మాట కంప్లీట్ కాకముందే, వాట్ డాడ్, నీకు తెలియంది ఏముంది, కొత్తగా చెప్పాలా ఏంటి అంటుంది. ఇంతకి ఎవరా బాబు, ఎలా పరిచయం అని అడిగాడు గంగూబాయ్. సాత్విక్ పప్పి వాళ్ళ బావ, ఉషా ఆంటీ వాళ్ళ అన్న కొడుకు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పరిచయమా అడిగాడు. కాదు డాడ్, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడు. అతను ఒక డాక్టర్, ఈజ్ నైస్ పర్సన్ అంటూ తల దువ్వుకుంటుంది శాలిని. మురిసిపోతాడు గంగూబాయ్. మొత్తానికి నా కూతురు దారిలో పడింది అనుకుంటాడు. అప్పుడే సాత్విక్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో సాత్విక్ అంటుంది. ఏంటి, నిన్ను కిడ్నాప్ చేశారా, ఎవరు కంగారుగా అడుగుతుంది శాలిని. అప్పుడే హ్యాపీగా వెళ్ళిపోతున్న గంగూబాయ్ డోర్ దగ్గర నిలబడి వింటాడు. ఎవరో ఒక అతను చేశాడు, ప్లీజ్ హెల్ప్ చేయవా, మీ డాడీతో చెప్తే నన్ను విడిపిస్తాడు ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు సాత్విక్. నిజమే చెప్తున్నావా లేదా నన్ను ఫ్రాంక్ చేస్తున్నావా? నిన్ను కిడ్నాప్ చేశాక నీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది, కోపంగా అడుగుతుంది శాలిని. కాదు శాలిని, నన్ను నమ్ము, నిజమే చెప్తున్నాను. వీళ్ళు పెద్ద రౌడీలంట. నేను వీళ్ళకి చెప్పాను, వీళ్ళకంటే పెద్ద రౌడీ కూతురు నా ఫ్రెండ్ అని. తనే నాకు హెల్ప్ చేస్తుందని. ప్లీజ్ హెల్ప్ చేయవా, అమాయకంగా అడిగాడు సాత్విక్. వాట్ నాన్ సెన్స్, నన్ను రౌడీ కూతురు అంటావా, నీకెంత ధైర్యం అంటుంది. అయ్యో, నేనున్న సిచ్యువేషన్ అర్థం చేసుకో శాలిని, నన్ను చంపేసేలా ఉన్నారు, నీతో మాట్లాడాలని అంటున్నారు, ఒక్కసారి నువ్వు చెప్పవా, నువ్వు గంగూబాయ్ కూతురువి అని అన్నాడు సాత్విక్. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు నాకు వేరే రౌడీలు కూడా తెలీదు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే, నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు, ప్లీజ్ హెల్ప్ చేయి అన్నాడు సాత్విక్. అయ్యో, నువ్వు చెప్పేది నిజమా? సరే, మా డాడీతో మాట్లాడతాను, నువ్వు కంగారు పడకు. ఆ రౌడీ ఫెల్లో ఎవరో, వాడికి ఫోన్ ఇవ్వు అంటూ ఫోన్ పాస్ చేసే లోపల కాల్ కట్ అయ్యింది. చూస్తూ చూస్తూ బాస్ కూతురుతో ఎలా మాట్లాడతాడు నరసింహుడు, అందుకే కాల్ కట్ చేశాడు. వెంటనే డాడీ డాడీ అంటూ పరిగెత్తుకొచ్చింది కూతురు. ఆమె కంగారు చూసి నవ్వుకున్నాడు. ఎంత ఇష్టపడుతుందో నా కూతురు ఆ అబ్బాయిని, అందుకే అంత కంగారు పడుతుంది అనుకుంటూ. ఏంటమ్మా అని అడిగాడు ఏమీ తెలియనట్టే. గంగూబాయ్కి విషయం అంతా చెప్పి సేవ్ చేయవా నా ఫ్రెండ్ని అని అడుగుతుంది కంగారుగా శాలిని. అలాగేనమ్మా, నేను ఎలాగైనా హెల్ప్ చేస్తాను, ఆ అబ్బాయికి ఏమీ జరగనివ్వను అంటూ మాట ఇచ్చి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు గంగూబాయ్. ఆఫ్టర్నూన్ వస్తానన్న జై 3కి వచ్చాడు. అప్పటి వరకు ఎదురు చూసిన పప్పి లంచ్ చేసి ఉంది. జైని చూడగానే కోపంగా లేచి సూరమ్మ రూమ్ కి వెళ్ళిపోయింది. పప్పి కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ పైకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చి పప్పిని పిలిచాడు జై. వినిపించుకోలేదు పప్పి. రూమ్ లోకి వెళ్లి చూస్తే పాత సినిమా చూస్తున్న సూరమ్మ వెనకాల ఫోన్ చూస్తూ కూర్చుంది. పప్పి, పప్పి ఇలా రా అని పిలిచాడు. నో, నేను రాను, చదువుకోవాలి అంది సూరమ్మ ముందు. ఓకే, చదువుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అదేంటి, చదువుకోవాలి అంటే తర్వాత చదువుకోవచ్చు రా అని కాసేపు బతిమాలొచ్చు కదా, అలానే వెళ్ళిపోయాడు. చా అంటూ మళ్ళీ ఎక్కడికైనా వెళ్తాడా ఏంటి బావా అనుకుంటూ మెల్లిగా డోర్ దగ్గర నుంచి బయటికి వచ్చి చూస్తుంది. వెంటనే చెయ్యి లాగి 2 చేతుల్లో లిఫ్ట్ చేసి, ఏంటి ఫోర్స్ కొడుతున్నావా అంటూ పైకి తీసుకెళ్లాడు జై. షాక్ అయిపోయింది పప్పి. అమ్మ బాబోయ్, అన్ని తెలిసి కూడా బావతో పెట్టుకుంటానేంటి అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతుంటే గట్టిగా చుట్టుకుంది. తీసుకెళ్లి బాల్కనీలో కూర్చొని తనపై కూర్చోబెట్టుకున్నాడు పప్పుని. ఇప్పుడు చెప్పు, ఎందుకంత కోపం అడిగాడు జై. మరి మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు, వస్తానన్న టైంకి రాలేదు అంటుంది గారంగా పప్పి. కొంచెం ఎమర్జెన్సీ వర్క్ బంగారం, అందుకే రాలేకపోయాను. ఇంత చిన్న విషయానికి అడుగుతారా, ఇంతకీ అది నేర్చుకున్నావా అడిగాడు జై. ఏంటది అడుగుతుంది అర్థం కాక పప్పి. కిస్ చేయడం నిన్న నైట్ నేర్పించాను కదా, వచ్చేసిందా చూద్దాం ఒకసారి, కిస్ చేయి నన్ను అంటాడు. సిగ్గుపడిపోతుంది పప్పి. ఇంకా రాలేదా, సరే మళ్ళీ నేను నేర్పిస్తానులే అని కొంటెగా నవ్వుతూ పప్పి పెదాలు అందుకున్నాడు. 3 నిమిషాల తర్వాత గట్టిగా హత్తుకొని పడుతుంది జై పైన.
తనని హత్తుకొని కూర్చున్నాడు సోఫాలో జై బయటికి చూస్తూ. బావా అంది. చెప్పు అన్నాడు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి అంటుంది. ఓకే గుడ్ ఇంకా అని జై అనగానే టక్కున లేచి మార్నింగ్ డ్రాపింగ్ చేయాలి, ఈవినింగ్ మీరే పిక్ చేసుకోవాలి. షాప్ని అసలు పంపకూడదు. ఈ కండిషన్ కి ఓకే అంటేనే కాలేజీ కంటిన్యూ చేస్తా, లేకపోతే చదువు అటకెక్కిస్తాను అంటుంది పప్పి. ఏంటి వార్నింగా అని అడుగుతాడు జై సీరియస్ గా. ఎస్ వార్నింగే. ఎప్పుడు మీరే ఇస్తారా? ఈసారి నేను ఇస్తున్నాను. ఇంకో విషయం, మార్నింగ్ నుంచి మీరు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పలేదు అంటుంది పప్పి. చెప్పడం ఎందుకు? ఆ విషయం నీకు తెలుసు కదా. నా ప్రేమ చూపిస్తూనే ఉన్నాను కదా అన్నాడు. చూపిస్తే సరిపోదు, చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా. నీకు తెలుసా, మా ఫ్రెండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయ్యింది. నిద్ర లేవగానే చెప్తాడంట, ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్తాడు, ఈవినింగ్ ఇంకా నైట్ పడుకునే ముందు కూడా చెప్తాడంట. ఒకవేళ క్లాస్ ఉండి ఆఫ్టర్నూన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కాలేజీకి వచ్చి మరి తిట్టి చెప్పి వెళ్ళిపోతాడు. చాలా సార్లు నేను కూడా చూశాను. అలా ఎందుకు చేస్తాడు అని మా ఫ్రెండ్ని అడిగితే, నేనంటే చాలా ఇష్టం, నా మీద ప్రేమ ఎంత ఉంటే అన్నిసార్లు చెప్తాడు, నేను గొప్ప అదృష్టవంతురాలిని అని గొప్పగా చెప్పుకుంటుంది తెలుసా. నన్ను కూడా అడిగింది, మీ హస్బెండ్ నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తాడని ఒక్క రోజులో. మీరేమో ఎప్పుడో ఒక్కసారి చెప్తారు. అదే చెప్తే నవ్వింది అంటూ ఫేస్ మార్చుకొని చెప్పింది పప్పి. తను తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి, తను చెప్తున్న ఎక్స్ప్రెషన్స్ కి జై గట్టిగా నవ్వి, నీ పేరు పరమేశ్వరి కాదు పిచ్చేశ్వరి అని పెట్టాల్సింది అంటాడు జై. బావా అంటుంది కోపంగా. లేకపోతే ఏంటి, ఒకే రోజులో అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదా? పప్పి చిత్రంగా అడుగుతుంది. అవసరం లేదు. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, కానీ ఈ మాటలు చెప్పుకుంటేనే ప్రేమున్నట్టు కాదు. నోటితో కాదు పప్పి, కొన్నిసార్లు కళ్ళతో అర్థం చేసుకోవాలి తన పార్ట్నర్ కి తనపై ఎంత ప్రేమ ఉందో అని. అమ్మాయికి వాడు 4 సార్లు చెప్తున్నాడు. ఏ ఆ అమ్మాయికి బీపీ పేషెంటా లేక షుగర్ పేషెంటా? టైంకి టాబ్లెట్ వేసినట్టు ఐ లవ్ యూ చెప్తే కానీ ప్రేమ ఉన్నట్టు తెలియదా అమ్మాయికి? దీన్ని ప్రేమ అనరు, పిచ్చి అంటారు. లేదా ఆ అబ్బాయికి ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉండి ఉంటుంది. ఎక్కడ తనని వదిలిపోతుందో అన్న భయంతో తనని చెక్ చేసి ఐ లవ్ యూ అని అన్నిసార్లు చెప్తున్నాడు. పాపం ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. అది కూడా మంచిదేలే, ఆ అమ్మాయి తనని ఇంకా ప్రేమిస్తే ఆ అబ్బాయి బాగుపడిపోతాడు అన్నాడు. బావా, మీకు బోల్డ్ అన్ని విషయాలు తెలుసు, ఎలా తెలుస్తాయి? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసినా నాకు ఆలోచనే రాలేదు. నిజంగా తను పిచ్చిగా అరిచేస్తాడు ఆ అమ్మాయి పైన. మీరు నా ఫ్రెండ్ ని చూడలేదు, ఆ అమ్మాయి ఆమె భర్తని చూడలేదు, ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటారు? ఆశ్చర్యంగా అడిగింది పప్పి. ఎందుకంటే నేను ఇలా చైల్డ్ ని కాదు కాబట్టి అన్నాడు. కోపంగా చూస్తుంది. నవ్వుతూ పప్పిని దగ్గరికి తీసుకొని, నేను కూడా రోజుకి 4 సార్లు ఐ లవ్ యూ చెప్పాలా నీకు అని అడిగాడు. ఏమో, ఆ అమ్మాయి అలా అనేసరికి అడిగాను అంటుంది కన్ఫ్యూజ్ గా పప్పి. 10 మాటలు వద్దు. ఎవరో ఏదో చేశారని అది నేను చెయ్యను. నాకు నచ్చినట్టు నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను. కానీ ఒకటి, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఒకటే అర్థం చేసుకోవాలి. నా లైఫ్ లో నువ్వు నా లైఫ్ నువ్వు అయినప్పుడు నా దగ్గర ఉన్నదంతా నీది. అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకా నా ప్రాణం కూడా అని జై అనగానే పప్పి కళ్ళలోకి వాటర్ వచ్చేశాయి. సారీ, మళ్ళీ అడగను నేను, మళ్ళీ అలా అనకండి అంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు నన్నే ప్రేమిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ ఏడుస్తూనే హత్తుకుంటుంది పప్పి. ఓయ్, నిన్ను ఏడిపించాలని అనలేదు, సీరియస్లీ చెప్తున్నా. చెప్తేనే కదా ఎవరికైనా అర్థమవుతుంది అని ఇందాక ఎవరో అన్నారు నాతో అన్నాడు. అందుకే అంటూ అల్లరిగా నవ్వాడు జై. పొండి, నేనే అన్నాను, మీరు నన్నే వెక్కిరిస్తున్నారు అంటుంది పప్పి మళ్ళీ అలుగుతూ. మా పప్పి మళ్ళీ అలిగేసింది. ఐ లవ్ యూ చెప్పాలేమో అన్నాడు భయం నటిస్తూ. అబ్బా వదిలేయ్ బావా, మళ్ళీ అనను అంటూ హత్తుకుంది గట్టిగా. నవ్వుతూ చుట్టేశాడు తనని జై. నీకేమైనా పిచ్చా? మనమిద్దరం లవర్స్ అని వాళ్ళకి ఎందుకు చెప్పావు? మా డాడీతో విడిపిస్తానని చెప్పాను కదా.
అరిచేసింది శాలిని సాత్విక్ పైన ఫోన్లో. ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు శాలిని. వాళ్ళు నన్ను చంపేస్తా అంటున్నారు. అది ఎందుకో నాకు తెలీదు. కనీసం చచ్చే ముందు కారణం తెలుసుకోకుండా చావడం ఏంటి శాలిని? అందుకే అలా అబద్ధం చెప్పాను. మీ నాన్న ఇంకా రాలేదు. వస్తాడో రాడో కూడా తెలీదు. నువ్వు కూడా చెప్పలేదు కదా నాకు ఫోన్లో. అందుకే అలా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమీ అనట్లేదు. కాస్త మీ డాడీతో కూడా అబద్ధం చెప్పించవా అన్నాడు సాత్విక్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.